సెప్టెంబర్ 17 దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ప్రజా పరిపాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ రోజు స్థానిక రీగల్ షూమార్ట్ సమీపంలో జాతీయ జెండాను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొంతల రాజేష్ హాజరై జాతీయ జెండాను వారి చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ మరియు రామాలయ కమిటీ చైర్మన్ గట్ల రమేష్ మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనకు చర్మగీతం పాడి భారత ప్రభుత్వంలో మిగిలిన చేసి తెలంగాణకు స్వేచ్ఛన సమానత్వాన్ని హక్కులను కల్పించిన ఘనత అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంది. పండిత జవహర్లాల్ నెహ్రూ భారత హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వేచ్ఛ సమానత్వాన్ని కల్పించారు. ఆపరేషన్ పోలో ద్వారా తెలంగాణను నిజాం పాలకుల కబంధ హస్తాల నుండి తెలంగాణకు పూర్తి విముక్తి లభించిందని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్రజాపాలనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజల చేత మెప్పించబడిందని కొనియాడారు. నిజాం పాలకుల నిరంకుశ పాలనకు చరమగీతం పాడిన రోజు ఎంతోమంది తెలంగాణ వాదులు పోరాట యోధులు సమాజ శ్రేయస్సు కోరినటువంటి ప్రతి ఒక్క పౌరుడు మరి ఆ రోజు పోరాటంలో ప్రాణాలు అర్పించి ఈరోజు తెలంగాణ కోసం మరి పోరాడిన సందర్భంగా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి ఆధ్వర్యం లోపల హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో మరి ఆపరేషన్ పోలో ద్వారా మరి యొక్క తెలంగాణ స్వేచ్ఛ కోసం సమానత్వం కోసం మరి స్వేచ్ఛ వాయులు ప్రసాదించినటువంటి ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి వారికి ఈ యొక్క తెలంగాణ వాదుల పక్షాన మరి ప్రతి ఒక్కరికి కూడా మరి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల లోపల మరి